ఒక పెద్ద పర్వతం హాయిగా నిద్రపోవాలని చూస్తుంది. అయితే భూమిలో వచ్చే మార్పుల కారణంగా పెద్దగా ఉన్న పర్వతం అనేది ఒక రాయిలాగా మారిపోతుంది. ఇక నాగరిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత భూమి నుండి రాయి అనేది వేరవుతుంది. ఆ తర్వాత అడవిలో ప్రశాంతంగా నిద్రపోవాలని చూస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి కొంతమంది వ్యక్తులు ఆ రాయి ముక్కుకు తాడు వేసి తమ చోటుకు తీసుకుపోయి చిక్కడం మొదలు పెడతారు. అలా ఒక గ్రైండర్ చేసే రాయిలాగా మారిపోయి రోజు మొత్తం కష్టపడితే పని చేస్తుంది. ఎప్పుడైతే సివిల్ వార్ మొదలైందో మామూలుగా ఉండే రాయిని సిపాయిలు ఉపయోగించి గుండులాగా మారుస్తారు. ఆ తర్వాత యుద్ధంలో ఉపయోగించినప్పుడు రాయి ఒక నది నీటిలో పడిపోతుంది. అప్పుడు కొన్ని రోజులకు రాయి తీరానికి కొట్టుకు వచ్చి ఈసారైనా ప్రశాంతంగా నిద్రపోవాలని చోటు వెతుకుంటుంది. ఇంతలో ఒక సైంటిస్ట్ వచ్చి ఆ రాయిని తీసుకువెళ్లి పురాతనమైన వస్తువు సేకరణగా మ్యూజియం లో పెట్టి చూపిస్తారు. అప్పుడు ఒక రోజు రాయిని చూడడానికి వచ్చిన ఒక పిల్లాడు అద్దాన్ని కదపటం వల్ల ఆ రాయి రోడ్డు మీదకు వచ్చి పడిపోతుంది. ఆ తర్వాత రోడ్ల నిర్మాణ పనులలో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తారు. అలా ముక్కలు చేసిన రాయిని బగబగ మండుతున్న మంటల్లో వేసి ఒక ట్రాన్స్పరెంట్ స్టోన్ లాగా మారుస్తారు. ఆ విధంగా రాకెట్ సైన్స్ విభాగంలో దాన్ని అమర్చి అంతరిక్షంలోకి పంపిస్తారు. అప్పుడు ఒకసారి అనుకోకుండా గ్రహ సకలాన్ని ఢీకొని ఆ రాయి మార్స్ ప్లానెట్ మీద పడిపోతుంది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ తనకు ప్రశాంతంగా నిద్ర లభిస్తుంది. అలానే తిరిగి అది ఒక భారీ పర్వతం లాగా రూపాంతరం చెందుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.